Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. తెలంగాణలో రీసెంట్గా ఒక వార్త చాలా హాట్ టాపిక్గా రన్ అవుతుంది. అదేంటంటే తెలంగాణ గవర్నమెంటు మనం యూజ్ చేస్తున్న వెహికల్స్ మీద ఉన్న చలాన్స్ పైన 80% డిస్కౌంట్ ఇచ్చింది. వెంటనే ఇమీడియట్గా మీరు పే చేయండి మీ చలాన్స్ని అని చెప్పేసి ఈ వార్త అనేది చాలా చక్కర్లు కొడుతుంది. అయితే రీసెంట్గా నా కొలిక్కి ఒక కాల్ వచ్చింది. గచ్చిబౌలి నుంచి నేను ట్రాఫిక్ పోలీస్ని ఫోన్ చేస్తున్నాను, నీ వెహికల్ మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి, మీరు ఇంత డబ్బులు పే చేయాలి, కాబట్టి మీరు ఒకరే ఎందుకు పే చేయడం, నేను నాంపల్లి కోర్టు దగ్గరికి వచ్చేస్తే నేను చూపిస్తాను, మనం అక్కడ పే చేద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే మా కొలిక్కి అంత తెలుసు కాబట్టి అతను ఏం చేశాడంటే కాసేపు టైం పాస్ చేశాడు. అవునా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి, అసలు మరి మాకు పూర్తిగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా అని చెప్పేసి ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత సరే అండి, మీరు కట్టాలి అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ కాల్ చేయండి, మీకు 50% డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పాడంట. అదేంటి 80% రన్ అవుతుంది కదా, 80% అని చెప్పేసి అన్నారు కదా, మళ్ళీ మీరు 50% అంటున్నారు ఏంటి అంటే, సరే మనం 80% డిస్కౌంట్లో కట్టేద్దాము, మీరైతే నాంపల్లి కోర్టు దగ్గరికి వచ్చేసేయండి, అక్కడ నేను ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మనం వెళ్ళేసి కడదాము అని చెప్పేసి అని ఇలాంటివన్నీ చెప్పారన్నట్టు. అది ఫేక్ కాల్ అన్న విషయం మా కలిక్కి తెలుసు, కానీ ఎందుకైనా మంచిదే ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి చెప్పాడు. అయితే ఇలాంటిదంతా నడుస్తుంది సంగీత అని చెప్పేసి నాతో డిస్కస్ చేస్తే నేను ఇది జనాలకు చెప్పాలనుకుంటున్నా. మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మన వెహికల్స్ మీద ఉన్న చలాన్స్ పైన 80% డిస్కౌంట్తో మీ చలాన్స్ పే చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పలేదు. సో తస్మాత్ జాగ్రత్త, ఇలాంటివన్నీ కాల్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఒక లింక్ను కూడా మన మొబైల్కి అనేది పంపిస్తున్నారు. అవి గనక క్లిక్ చేసి మనం వెహికల్ మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఎంత అయ్యింది అని చూసుకుందామని ఓపెన్ చేశారా, ఇంకా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వితౌట్ ఓటీపీ తోటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు మార్కెట్లో చలామణి అవడం జరుగుతుంది. అంటే ఒక్క 3-4 డేస్ నుంచి అండి జనాలందరూ అబ్బా 80% అంటే ఎంత చాలా కదా, ఇప్పుడు 100 రూపాయలు ఉంటే మనం కట్టాల్సింది 20 రూపాయలే, అలాంటిది అన్నట్టు. అంటే 80% పోతుంది. కాబట్టి ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఎక్కువగా ఒక 10 చలాన్స్ ఉన్నా లేదంటే 7 చలాన్లు ఉన్నా వీళ్ళందరూ కూడా అరే తక్కువగా అవుతుంది కదా అని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే గవర్నమెంటు కట్టండి అని చెప్పేసి అన్నప్పుడు అధికారిక ప్రకటన చెప్తుంది. దాంతోపాటు న్యూస్ పేపర్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ అనేది ఇప్పించడం జరుగుతుంది. దాంతోపాటు మనము ఆన్లైన్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళేసి ఈ చలాన్ యాప్ ఓపెన్ చేసి మన వెహికల్ నెంబరు ప్లస్ తర్వాత అక్కడ ఇచ్చిన ఒక నెంబర్ని మనం టైప్ చేసి కొట్టామంటే మన వెహికల్ మీద చలాన్ ఎన్ని ఉన్నాయి, పే చేసేటప్పుడు పే కొడితే ఒకవేళ డిస్కౌంట్ ఉంటే అక్కడ కింద చూపిస్తారు మీ చలాన్ పై మీ వెహికల్ మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి, ఇంత టోటల్ అమౌంట్ అయ్యింది, డిస్కౌంట్ ఇంత అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా గవర్నమెంటు చాలాసార్లు ఇది ఎక్కువగా మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మనకు అలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి డిస్కౌంట్స్ అన్నీ కూడా 50%, 40% డిస్కౌంట్తో మీరు పే చేయండి అని చెప్పేసి అనగానే అప్పుడు ఎక్కువ మంది ఈ చలాన్స్ అనేది పే చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటేను ఇలా చూసుకొని మనం పే చేయడానికి రైట్స్ అన్ని రకాలుగా ఉంటుంది. ఇలా పోలీసులు ఎవరు కాల్ చేయరు, మీరు కట్టాలి అని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు ఎవరు కాల్ చేయరు, మనకు లింక్స్ ఎప్పుడు రావు. ప్లస్ తర్వాత మీరు కట్టాలని చెప్పేసి మన ఫోన్ నెంబర్ తెలుసుకొని పోలీసులు అదే పనిగా ఫోన్ చేసి మీ వెహికల్ మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి డబ్బులు కట్టండి అని కూడా వారు ఎప్పుడు 80% చెప్పరు. సో బీ అలర్ట్. మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేయడం కోసం సైబర్ క్రైమ్లో కొత్త విధానాన్ని ఎంచుకున్నారు సైబర్ నేరగాళ్ళు. దయచేసి 80% ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎత్తకపోవడమే ఉత్తమం. మనకు ఆల్రెడీ ట్రూ కాలర్ ఉంటే అందరూ తెలిసిపోతుంది కాల్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, నేమ్ అనేది పర్టికులర్గా పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ ట్రూ కాలర్ లేకపోయినా కూడా ఇలా చలాన్ అనగానే వెంటనే కాల్ కట్ చేసేయండి, మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది ఫేక్ న్యూసే, రియల్గా మాత్రం కాదు. ఒకవేళ మీరు చూడాలి అనుకున్నా కూడా మీరు ఈ చలాన్ ఓపెన్ చేస్తే కింద మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు అలాగే మీరు చలాన్స్ ఒకవేళ ఆన్లైన్లో పే చేయాలి అనుకున్నా కూడా
tspolice.gov.in త్రూ కూడా మీరు చలాన్ అనేది పే చేయొచ్చు. కానీ మనకి ఈ చలాన్ ఓపెన్ చేస్తేనే మనకు అక్కడ చాలా క్లియర్గా నీట్గా మన ఫోన్పే త్రూ కానివ్వండి, లేదు అనుకుంటే క్రెడిట్ కార్డ్ త్రూ కానివ్వండి, లేదంటే ఏటీఎం త్రూ కానివ్వండి, మనం దాన్ని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, తర్వాత మన ఫోన్పే యూజ్ చేసి హ్యాపీగా మనమే పే చేసుకోవచ్చు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు అంటే. కాబట్టి ఇది మాత్రం రియల్ న్యూస్ కాదు. ఎవరైతే నాకు కొలిక్కి చేశారో రెడ్డి ట్రాఫిక్ పోలీస్ అని చెప్పేసి అతను ట్రూ కలర్లో పెట్టుకున్నట్టున్నాడు, అది మాత్రం అలాగే డిస్ప్లే అయ్యింది. కానీ మాట్లాడిన విధానం మాత్రం పోలీస్ మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదు. దాంతోపాటు పోలీసులు ఎప్పుడు కూడా దగ్గరుండి నీ చలాన్ని పే చేపిస్తాను అయితే చెప్పరు. వారికి చాలా పనులు ఉంటాయి, మన పని మనం చూసుకుంటాం కదా. ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. కాబట్టి నేరాలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా వాళ్ళు కొత్త ఆలోచనలతో ముందుకు రావడం జరుగుతుంది. మనం మోసపోకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్ పెంచుకోవాలి. ఈ న్యూస్ అంటే చాలామంది వెహికల్స్ అరే మామ కట్టావా, నేనే విన్నాను 80% రన్ అవుతుందంట కదా కట్టావా అని చెప్పేసి అంటున్నారు. అదే ఇది మరి గవర్నమెంట్ చెప్పలేదు, పోలీస్ వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేదు, ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేదు, మరి వీళ్ళు ఎందుకు 80% అంటున్నారని నేను స్వయంగా గూగుల్కి వెళ్ళేసి ఈ చలాన్ నా వెహికల్ మీద ఏమైనా ఉన్నాయా చలాన్స్ అని చెప్పేసి కొట్టి చూసేస్తే కింద ఏమీ చూపించట్లేదు. నేను మామూలుగా పే కొడదామని చెప్పేసి అంటే మనం పే కొట్టేటప్పుడు కంపల్సరీగా పర్సంటేజ్ వాళ్ళు 80% చెప్పారు కదా, అది పోయగానే మిగిలిన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏమీ లేదు, అలా చూపించట్లేదు కూడా. కాబట్టి ఇది రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది వైరల్ అవుతుంది. జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నాకు డబ్బులు వేయండి, నేను మీ వెహికల్ మీద ఉన్న చలాన్ని క్లియర్ చేస్తాను అంటే మీరు 500 అయినా 1000 రూపాయలైనా కూడా వెయ్యొద్దు. మీరు ఒక్కసారి వేయడంతో మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో విధంగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ చేస్తారు. మోసపోవద్దు, తస్మత్ జాగ్రత్త. సో బీ కేర్ఫుల్. ఈ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వెహికల్స్ మీద ఉన్న చలాన్స్ పే చేయాలి అంటే 80% డిస్కౌంట్తో మీరు చలాన్స్ పే చేసుకోవాలి అన్న వార్త మాత్రం అది ఫేక్ న్యూస్. దయచేసి అలర్ట్గా ఉండండి. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు అనుకుంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన పూర్తిగా వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.